అయోధ్య రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరాముల వారికి అవమానం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో శ్రీరాముల వారి విగ్రహాలని తల నరికేస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రామ్ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో శ్రీరాముల వారికి అవమానం జరుగుతుంది అంటూ చెబుతూనే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ప్రస్తావిస్తూ రామతీర్థంలో శ్రీరాముని విగ్రహ తల నరికేశారు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏంటి సార్ అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కోటి కృష్ణ, రాముడికి అన్యాయం చేసేంత సమర్థత ఎవరికి ఉండదు, కానీ బట్ అవమానపరిచారు రాముడికి కాదు, రాముడి విగ్రహానికి అవమానపరిచారు. అవమానపరిచినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ వరకే తెలుసు, అప్పట్లో మీడియాలో వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఒక ఈవెంట్ ఏంటంటే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. దాని వైపు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఆ వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి పరిపాలన గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఎవరు? సంపత్ రాయ్ అయోధ్య ట్రస్ట్కి సంబంధించిన ప్రధాన కార్యదర్శి. ఆయన నరేంద్ర మోడీ ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు ప్రసంగించారు. ఆ ప్రసంగం చేస్తూ రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఇలా రకరకాల రాష్ట్రాల పేర్లు చెప్తూ ఆంధ్రప్రదేశ్ పేరు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తూ ఆంధ్రప్రదేశ్లో రాముని విగ్రహానికి సంబంధించి జరిగినటువంటి అవమానాన్ని కోట్ చేశారు ఆయన. సో ఇలా భారతదేశంలో ఉంటూ, హిందూ దేశంలో ఉంటూ రాముడికి అవమానపరిచారు, రాముని విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించారు. సో ఇక్కడ అలాంటిది భారతదేశం తలెత్తుకునేలా, సగర్వంగా భారతీయులందరూ కూడా చెప్పుకునేలా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని చెప్పి ఆయన ప్రసంగం చెప్పాడు. అయితే ఇక్కడ సరే ఆయన ప్రసంగంలో చెప్తే, ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించడం అనేది ఆంధ్రప్రదేశ్కి అది మంచిదా లేదంటే చెడ్డదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే, ఒకసారి బ్రీఫ్గా రివ్యూ చేసుకుంటే కనుక, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతూ ఉంది. అలాంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో వెళ్ళేటువంటి భక్తులకి జెరూసలంకి యాత్రకి ప్రచారం చేస్తూ టికెట్ల మీద వెనక వైపు ప్రచారం చేసి ప్రకటనలు గుప్పించారు. అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అనేక చోట్ల, ఇప్పుడు రామతీర్థంలో రాముని విగ్రహం తల నరికారు. ఆ తర్వాత హనుమంతుడి చెయ్యి నరికారు ఇంకో చోట. తర్వాత అంతర్వేదులు అనుకుంటా, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. వరుసగా ఈ సంఘటనలు జరుగుతూ వచ్చాయి. దాదాపు 1-2 నెలల పాటు జరుగుతూ వచ్చాయి. కానీ వీటికి ఎవరిని శిక్షించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అసలు ఎవరినన్నా పట్టుకున్నారా ఈ దురాఘాతాలు చేసినటువంటి వాళ్ళని? లేదా రాముని విగ్రహానికి అవమానపరిచినటువంటి వాళ్ళని పట్టుకున్నారంటే పట్టుకున్న దాఖలు లేవు, కేసులు పెట్టారంటే కేసులు పెట్టిన దాఖలు లేవు. అంటే ఉద్దేశపూర్వకంగా హిందూ మతం మీద లేదంటే హిందువుల మీద కించపరిచేలాగా వ్యవహరించినటువంటి సంఘటనలుగా ఇప్పుడు సంపత్ రాయ్ కోట్ చేశారు. ఇలాంటి సంఘటనలే మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ జరిగినాయి అని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాట్లాడారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో చాలా చోట్ల హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి అంశంలో రకరకాల అవమానాలు పడ్డారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన ఒక కామెంట్ కూడా చేయలేదు. అసలు జరుగుతున్నటువంటి సంఘటనలకి అడ్డుకట్ట వేసి శాశ్వతంగా వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. ఇంకొక వైపు హిందూ ఓట్ల కోసం ఆయన శారదాపేటకు సంబంధించినటువంటి ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన్ని పెట్టుకొని హిందూ ఓట్లు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఇటు గోదావరి అలాగే కృష్ణా పుష్కరాల్లో మునకలేయటం ఇవన్నీ కూడా చూసాం. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్తూ ఉంటారు దసరా నవరాత్రుల సందర్భంగా.
లేదా మామూలుగా పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తున్నాడు. సో ఆయన క్రిస్టియనా హిందువా అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అసలు ఏదో చెప్పండి, క్రిస్టియనా లేకపోతే హిందువా ఏదో చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, కానీ చెప్పరు. సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించాల్సినటువంటి శుభకార్యానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా రావడం అనేది, దాని మీద అక్కడ ఉండేటువంటి భక్తులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లస్ అక్కడ ఉండేటువంటి బీజేపీ నేతలు కూడా కంప్లైంట్ చేశారు, కోర్టుకు కూడా వేశారు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయలు, వాటిని డైవర్ట్ చేస్తున్నారు అనేది భక్తులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు అనేక సందర్భాలు. దానికి సమాధానం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినట్టు 1000 కోట్లు వేరే బ్యాంకు తరలించారని, అక్కడ ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నాయని అనేక సందర్భాల్లో చాలా వివాదాస్పదమైన అంశాలు. దాని మీద అప్పట్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా బయటకు వచ్చారు. రమణ దీక్షితులు ఆయన బయటకు వచ్చి అనే సందర్భాల్లో చెప్పారు. కానీ విచిత్రంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద రమణ దీక్షితులు మాట్లాడలేదు. తర్వాత హిందువులకు సంబంధించినటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు కూడా ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సంపత్ రాయ్ ప్రస్తావించారు. సంపత్ రాయ్ ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్లో రామునికి అవమానం జరుగుతుంది, రాముని విగ్రహానికి అవమానాలు జరిగినాయి, దాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కార్యక్రమం జరగటం అనేది అయోధ్యలో అది నరేంద్ర మోడీకి ఆ క్రెడిట్ దక్కుతుంది, లేదంటే సుప్రీంకోర్టుకి దక్కుతుంది. ఇది భారతీయులందరికీ గర్వించదగినటువంటి ఒక ఈవెంట్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాబోయేటువంటి రోజుల్లో మఠాధిపతులు, పీఠాధిపతులు లేదా బీజేపీ వ్యతిరేకంగా కాబోతున్నాయా అనేదానికి ఇది ఒక సంకేతంగా కూడా మనం తీసుకోవచ్చు. లేదంటే సంపత్ రాయ్ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్ మామూలుగా అయితే చేయరు, ఆ ఈవెంట్లో చేయరు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించడం అనేది ఆంధ్రప్రదేశ్కే ఒక పెద్ద అవమానం. అది 4-5 రాష్ట్రాల గురించి చెప్పారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది ఒక రకంగా అవమానం అని చెప్పుకోవాలి. అంటే హిందూ సాంప్రదాయము లేదంటే హిందువుకు సంబంధించిన దేవాలయాలకు కానీ హిందూ సంబంధించిన విగ్రహాలకు కానీ అక్కడ రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా చెప్పినట్టు అయింది. ఆ వేదిక మీద నుంచి ఆయన ప్రస్తావించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషను. అంటే హిందువులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దీనికి బలం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలని అఫీషియల్గా విడుదల చేసింది చర్చిల నిర్మాణం కోసం. అంటే క్రిస్టియన్స్ని తమ వైపు ఓట్ బ్యాంక్ లాక్కోవడానికి ప్రతి గ్రామంలో కూడా చర్చి నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ పంచాయతీ నిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు విడుదల చేశారు. 1000 కోట్లు విడుదల చేసి చర్చిలు కట్టిస్తున్నారు. అలాగే చర్చిల్లో ఫాదర్లకి, మసీదుల ఇమాములకి గౌరవ వేతనం ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే అసలు ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాలయాలు వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవాదాయ శాఖలో ఉండే నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు, ఇమాములకి చర్చి ఫాదర్లకి ఇస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇది ఇప్పుడు సంపత్ రాయ్ ప్రస్తావించారు కాబట్టి ఏపీ విషయం బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఒక రకంగా ఏంటంటే చర్చనీయాంశం అవుతుందా కాదా తర్వాత సంగతి, కానీ ఆంధ్రప్రదేశ్ కొంత అవమానకరమైనటువంటి ఒక కామెంట్గా తీసుకోవచ్చు. అంటే కామెంట్ అంటే ఆయన కామెంట్ చేయడం కాదు, జరిగినటువంటి సంఘటనలు ఆయన కోట్ చేశారు. అంటే అక్కడ పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పడానికి అదొక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు ఆ కామెంట్.